Hi students, this is Madhurya working as a mathematics lecturer in Sir CRR College for Women, Yelur. Today I would like to explain about Unit 4 Solutions of Simultaneous Linear Systems of Equations, which is in Advanced Numerical Analysis 6th semester cluster. Today's topic is definition, matrix inversion method, Gauss elimination method and problems. This is part 1 in Unit 4. Unit 4 Solutions of Simultaneous Linear Systems of Equations. Linear equations. Consider the system of m simultaneous linear equations in n unknowns, that is x1 comma x2 comma x3 comma and so on xn. Consider the system of m simultaneous linear equations in n unknowns. ఒక సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ని కన్సిడర్ చేసుకుంటున్నామమ్మా n అన్నౌన్స్. ఆ అన్నౌన్స్ ఏంటి అంటే x1 కామా x2 కామా x3 కామా అండ్ సో ఆన్ xn. ఓకే, ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. ఆ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటంటే a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a1n xn దట్ ఈక్వల్స్ టు b1, a21 x1 ప్లస్ a22 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a2n xn ఈక్వల్స్ టు b2 అండ్ సో ఆన్ am1 x1 ప్లస్ am2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ amn xn ఈక్వల్స్ టు bn. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం దీన్ని మొత్తాన్ని. ఓకేనా, లెట్ ఏ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నామంటే a11 a12 ది పై ఏస్ అన్నిటిని క్యాపిటల్ ఏ అనుకుంటున్నాం. ఓకే, a11 a12 a1n a21 a22 అండ్ సో ఆన్ a2n అండ్ సో ఆన్ am1 కామా am2 కామా అండ్ సో ఆన్ amn. ఓకే, దీన్ని మొత్తాన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకున్నాము, దాన్ని ఏ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాము. ఎక్స్ని ఏమనుకుంటున్నామంటే x1 x2 అండ్ సో ఆన్ xn. b ఈక్వల్స్ టు b1 b2 అండ్ సో ఆన్ bn ఇలా తీసుకుంటున్నాం. Okay, the system of equations 1 can be represented as a matrix equation ax equals to b. ax అని చెప్పి మనం కన్సిడర్ అంటే తీసుకున్నాం కదా మ్యాట్రిక్స్. ax ఈక్వల్స్ టు b చేసామనుకోండి, మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం m సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని కన్సిడర్ చేసుకున్నాం కదా, ఈ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. మనం a అనేది ఒకటి తీసుకున్నాం, x అనేది ఒకటి తీసుకున్నాం, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. దట్ ఈక్వల్స్ టు b. ఓకే, అదే చెప్తున్నారు. The system of equations 1 can be represented as a matrix equation ax equals to b. The matrix A is called coefficient matrix and the matrix AB equals to AB. A ని b తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఏ మ్యాట్రిక్స్ అంటే ఏమనుకున్నామమ్మా a11 a12 and so on a1n a21 a22 and so on a2n and so on am1 am2 and so on amn. ఓకే, b తో మల్టిప్లై చేస్తున్నాం కదా, b1 b2 bn ఈజ్ కాల్డ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ సిస్టమ్ 1. if x1 equals to s1 x2 equals to s2 and so on xn equals to sn, where s1 and s2 comma s1 comma s2 comma and so on sn are real numbers satisfying the equation of system 1, then x1 equals to s1 x2 equals to s2 and so on xn equals to sn is called a solution of system 1. x1 వాల్యూ ఒకటి వస్తుందమ్మా, x2 వాల్యూ ఒకటి వస్తుంది, xn వాల్యూ ఒకటి వస్తుంది. వాటిని ఏమంటామంట మనము సొల్యూషన్స్ అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థమైంది కదా. మనకి ఏ అంటే ఏమంటున్నారు ఒకసారి చూడండి, కోఫిషియంట్ మ్యాట్రిక్స్. దెన్ ఏబి మ్యాట్రిక్స్ని ఏమంటున్నామమ్మా, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి మనం ఎక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూడండి. డెట్ ఏ ఈక్వల్స్ టు det of a11 a12 and so on a1n a21 a22 and so on a2n and so on an1 an2 and so on ann is not equals to 0.
దట్ ఇంప్లైస్ దట్ ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏం ఎగ్జిస్ట్ అవుతుందంటే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటేనమ్మా 1/det ఇంటూ adjoint a, 1/det ఇంటూ adjoint a. దట్ ఏ మనకి 0 అయిపోయింది అనుకోండి, 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది కదా. బికాజ్ నేను ఇక్కడ ఏం అవ్వకూడదు అని చెప్తున్నానంటే నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అని చెప్తున్నాను. ఈక్వల్స్ టు అయితే ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అమ్మ. ఓకే, దెన్ ax equals to b, already we know that equation. ఓకే, x equals to ఏమని చెప్పొచ్చమ్మా, ఏని ఇటువైపుకి తీసుకొచ్చేసాం అనుకోండి ఏమవుతుంది, a ఇన్వర్స్ ఇంటూ b. ఓకే, x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ క్వశ్చన్ నెంబర్ 1, solve the system of equations by matrix inversion method. Solve the system of equations by మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా, సాల్వ్ చేయమంటున్నారు. ఓకే, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి. ఓకే, ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈక్వల్స్ టు 1, x1 ప్లస్ 2x2 ప్లస్ 3x3 ఈక్వల్స్ టు 6, x1 ప్లస్ 3x2 ప్లస్ 4x3 ఈక్వల్స్ టు 6. Solution, given equations are x1 plus x2 plus x3 equals to 1, x1 plus 2x2 plus 3x3 equals to 6, x1 plus 3x2 plus 4x3 equals to 6. Given system can be written in the form of ax equals to b, వేర్ ఏ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటమ్మా మనం తీసుకున్నాం కదా, ఏంటి ప్రొసీజర్ చెప్పినప్పుడు చెప్పాను, a11 a12 అండ్ సో ఆన్, a11 a21 a22 అండ్ సో ఆన్, a2n a31 a32 అండ్ సో ఆన్, a3n ఇలా కదా మనం చెప్పింది. ఇక్కడ చూడండి మనకి a11 a21 a11 a12 a13 వరకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 31 32 33 వరకు మాత్రమే ఉన్నాయి. అందుకోసమే మనం 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ a11 అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో x1 యొక్క కోఫిషియంట్ని ఏమంటామంటే a11 అంటాం. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్లోనే x2 యొక్క కోఫిషియంట్ని ఏమంటామంటే a12 అంటాం, x3 యొక్క కోఫిషియంట్ని ఏమంటామంటే a13 అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో x1 యొక్క కోఫిషియంట్ని ఏమంటామంటే a21 అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ a22 అంటే 2, a23 అంటే 3. ఓకే, నెక్స్ట్ a31 అంటే మళ్ళీ 1, a32 అంటే 3, a33 అంటే 4. ఓకే, ఏ ఈక్వల్స్ టు a11 అంటే 1 కదమ్మా, అది రీప్లేస్ చేసుకున్నాం. 1 1 a12 అంటే 1, a13 అంటే 1, a21 అంటే 1, a22 అంటే 2, a23 అంటే 3. ఓకే, నెక్స్ట్ a31 అంటే 1, a32 అంటే 3, a33 అంటే 4. నెక్స్ట్ x ఈక్వల్స్ టు ఏ మ్యాట్రిక్స్ అని చెప్పి తీసుకుంటామమ్మా మనం, x1 x2 x3 కదా మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, అదే తీసుకున్నాం. b ఈక్వల్స్ టు యువతల సైడ్ ఉన్నాయే కదా మనకి RHS సైడ్ ఉన్నదే కదా మనకి b అనుకుంటాం మనం, 1 6 6 అదే తీసుకున్నాం. ఓకే, నౌ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, డెట్ ఏ ఈక్వల్స్ టు డెట్ ఏ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, 1 ఇంటూ కాలమ్ని క్యాన్సిలేషన్ చేస్తాము. ఓకే, రోని కాలమ్ని క్యాన్సిలేషన్ చేస్తాము. రోని కాలమ్ని క్యాన్సిలేషన్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ని ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకొని దాన్ని ఏడి మైనస్ బీసీ చేస్తాము. ఓకే, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం, దీన్ని సి, దీన్ని డి అనుకుంటాం. ఏడి మైనస్ బీసీ అంటే 2 ఇంటూ 4 మైనస్ బి ఇంటూ సి అంటే 3 ఇంటూ 3, 8 2 ఇంటూ 4 అంటే 8 మైనస్ 9. ఓకే, 1 ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్ సింబల్స్ తీసుకుంటాం కదా, -1 ఇంటూ ఇక్కడ ఈ కాలమ్ని రోని క్యాన్సిల్ చేయండి. 1 ఇంటూ 4 అంటే 4, -3 ఇంటూ 1 అంటే 3, ప్లస్ 1 ఇంటూ ఈ రోని కాలమ్ని క్యాన్సిల్ చేయండి. 1 ఇంటూ 3 అంటే 3, -2 ఇంటూ 1 అంటే 2, దట్ ఈక్వల్స్ టు -1. ఇక్కడ 8 - 9 అంటే -1. ఇది కూడా సింప్లిఫై చేయండి. 4 - 3 అంటే 1, ప్లస్ 3 - 2 అంటే 1, దట్ ఈక్వల్స్ టు 1 ఇంటూ -1 -1 ఇంటూ 1 ప్లస్ 1 into 1 that equals to -1 -1 into 1 అంటే -1 -1 into 1 అంటే -1 +1 -1 cancelled that equals to -1 which is not equals to 0. not equals to 0 అయితే ఏం ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పానమ్మా, A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. A ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, 1/det A into adjoint A.
కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు చేస్తున్నానమ్మా. 1కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ఈ రోని కాలమ్ని క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ ఏ టర్మ్స్ ఉన్నాయమ్మో చూడండి. 2 3 3 4 కదా. ఏడి మైనస్ బీసీ చేయండి. ఏడి మైనస్ బీసీ చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి? -1 కదా. -1 రాసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ 1కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 × 4 4 1 × 3 3 4 - 3 అంటే 1. బట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సింబల్ ఏం తీసుకుంటున్నామంటే -1. ఓకే. నెక్స్ట్ ఈ 1కి చేస్తున్నాను. రో కాలం క్యాన్సిల్ చేయండి. ఓకే. 1 × 3 3 3 - 2 3 - 2 అంటే 1 కదా. అక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ కాబట్టి +1. ఓకే. నెక్స్ట్ ఈ 1కి కూడా చేస్తున్నాను. ఈ అన్ని రో కాలమ్ క్యాన్సిల్ చేయండి. 1 × 4 అంటే 4 -3 × 1 అంటే 3 4 - 3 అంటే 1 కదా. 1 రాసుకున్నాము. ఇక్కడ మనం ఆల్టర్నేటివ్గా సింబల్స్ తీసుకుంటాం. ఓకే. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే. ఇక్కడ -1. ఓకే. నెక్స్ట్ 2 కూడా చూడండి అమ్మా. ఈ కాలమ్ ఈ రో క్యాన్సిల్ చేస్తున్నాను. 1 × 4 అంటే 4 -1 × 1 అంటే 1 4 - 1 అంటే 3. ఇక్కడ ఏముంది మనకి సింబల్? ప్లస్ కదా. ప్లస్సే తీసుకున్నాం. అలా కంటిన్యూస్గా చేస్తాము. ఓకేనా. 3కి ఎలా చేస్తామో ఒకసారి చూడండి. 3 రో కాలం క్యాన్సిల్ చేయండి. 1 × 3 అంటే 3 3 - 1 అంటే 2 2. ఇక్కడ సింబల్ ఏముంది? 3కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 3 కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. ఓకే. ఇక్కడ 3కి సింబల్ ఏముంది? మైనస్ కదా. -2. ఓకే. అలాగా 1కి చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1 3కి చేస్తే ఎంత వచ్చిందంటే -2 4కి చేస్తే ఎంత వచ్చిందంటే 1. దిస్ ఈజ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు -1 -1 1 -1 3 -2 1 -2 1. నెక్స్ట్ adjoint A equals to ఏమొచ్చిందమ్మా మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క adjoint A అంటే ఏంటంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. ఓకే. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఎలా రాసుకుంటామంటే ఇక్కడ ఉన్న రోని కాలం కింద కన్వర్ట్ చేసుకొని రాసుకుంటాం. ఓకే. ఇక్కడ ఉన్న రోని మళ్ళీ కాలం కింద, సెకండ్ కాలం కింద, థర్డ్ కాలం కింద అలా రాసుకుంటాం అనమాట. అలాగే రాసుకుంటున్నాం చూడండి. -1 -1 1. ఓకే. -1 3 -2 1 -2 1. ఓకే. A inverse equals to 1/det A into adjoint A. A inverse equals to 1/det A అంటే ఎంత వచ్చిందమ్మా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు? -1 కదా. -1 ఇంటూ adjoint A అంటే ఏమొచ్చిందమ్మా? -1 -1 1 -1 3 -2 1 -2 1. ఈ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేసుకున్నాం. దట్ ఈక్వల్స్ టు మైనస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ -1 కదా ఉన్నది. మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ. ఓకేనా. మైనస్. ఓకే. ఇక్కడ మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ -3 మైనస్ ఇంటూ మైనస్ +2 నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -1 +2 -1. ఓకే. అదే రాసుకున్నాం. A inverse equals to 1 1 -1 1 -3 2 -1 2 -1. Next we know that Ax equals to B. Ax equals to B అని చెప్పి మనకు తెలుసు. ఓకేనా. అది తీసుకుంటున్నాము బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకే. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో మనం ఏమనుకుంటామమ్మా? Ax equals to B అని చెప్పి ఒక కండిషన్ అంటే మనము ఇది తీసుకుంటాం కదా ఈక్వేషన్. ఓకే. x ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఈ ఏని ఇటువైపుకి తీసుకెళ్ళిపోతే A ఇన్వర్స్ B. ఓకే. నెక్స్ట్ x ఈక్వల్స్ టు A ఇన్వర్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే. A ఇన్వర్స్ మనకి ఎంత వచ్చిందమ్మా? ప్రీవియస్ స్లైడ్లో చూపించాను కదా నేను. 1 1 -1 అదే రీప్లేస్ చేసుకోండి A ఇన్వర్స్లో. ఓకే. నెక్స్ట్ B ప్లేస్లో B రీప్లేస్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ x ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై చేస్తాం కదా. రో ఇంటూ కాలం చేస్తాం కదా. ఇక్కడ మనకు ఒకటే కాలం ఉంది. ఓకే. నెక్స్ట్ 1 × 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 × 6 ఈక్వల్స్ టు 6 మైనస్ 1 × 6 ఈక్వల్స్ టు 6 1 + 6 - 6. ఓకే. నెక్స్ట్ కూడా మల్టిప్లై చేయండి. 1 × 6 అంటే 1 1 × 1 అంటే 1 -3 × 6 అంటే -18 +2 × 6 అంటే 12.
ఓకే -1 into 1 అంటే 1, 2 into 6 అంటే 12, -1 into 6 అంటే -6, దట్ ఈక్వల్స్ టు -6 + 6 క్యాన్సిల్ అయిపోతుంది 1. ఈ 18లో నుంచి -18 + 12 అంటే -6, నెక్స్ట్ -6 + 1 అంటే ఎంత వస్తుందమ్మా -5. ఓకేనా -1 - 6 అంటే -7, -7 + 12 అంటే ఎంత అవుతుందమ్మా +5. ఓకే దీన్ని ఎలా తీసుకున్నాం మనం ఎక్స్ని x1 x2 x3 కదా మనం తీసుకున్నది మ్యాట్రిక్స్. ఓకే అంటే ఇది దేని వాల్యూస్ x1 వాల్యూ 1, x2 వాల్యూ -5, x3 వాల్యూ 5 ఇవే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్సే కదా. ఓకేనా దేర్ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ x1 = 1, x2 = -5, x3 = 5. ఓకే అర్థమైందమ్మా ప్రొసీజర్. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ మనము ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ తీసుకుంటాము. గివెన్ ఈక్వేషన్స్ తీసుకొని ఫస్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనము ఎక్స్ వాల్యూస్ అంటే ఎక్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఎక్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ AX = B. AX = B అంటే x ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా A ఇన్వర్స్ ఇంటూ B. ఓకే A ఇన్వర్స్ ఇంటూ B. A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే దాన్ని ఇంకేం ఫైండ్ అవుట్ A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి 1/det A ఇంటూ adjoint A. ఓకే 1/det A ఇంటూ adjoint A అంటే det A ఫైండ్ అవుట్ చేయాలి, adjoint A ఫైండ్ అవుట్ చేయాలి. det A ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే det A ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ det A ఏమై ఉండాలమ్మా ≠ 0 అయి ఉండాలి. ఓకే దెన్ ఓన్లీ A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే det A ఫైండ్ అవుట్ చేసాం ≠ 0 వచ్చింది. దెన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా adjoint A. adjoint A అంటే ఏం చెప్పానమ్మా నేను కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అని చెప్పాను కదా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దాన్ని ఏమంటామమ్మా adjoint A. నెక్స్ట్ A ఇన్వర్స్లో 1/det A ఇంటూ adjoint A సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత A ఇన్వర్స్ అనేది వస్తుంది. ఓకే నెక్స్ట్ AX = B అని చెప్పి కండిషన్ తీసుకున్నాము. నెక్స్ట్ AX = A ఇన్వర్స్ B. ఓకే A ఇన్వర్స్ Bని మల్టిప్లై చేస్తున్నాను. A ఇన్వర్స్ ఇంటూ B మల్టిప్లై చేస్తే మనకి X వాల్యూస్ అనేవి వచ్చినాయి 1, -5, 5. దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే నెక్స్ట్ second question 3x1 - x2 = 5, -2x1 + x2 + x3 = 0, 2x1 - x2 + 4x3 = 15. Solution given equations are 3x1 - x2 = 5, -2x1 + x2 + x3 = 0, 2x1 - x2 + 4x3 = 15. Okay next గివెన్ సిస్టమ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మేట్లో రాసుకోవచ్చమ్మా మనం AX = B ఫార్మేట్లో రాసుకోవచ్చు కదా. ఏ వాల్యూస్ రాసుకుంటున్నాం. ఏ అంటే ఏంటమ్మా మనకి ఇందాకే చెప్పాను A11 A12 A13 A21 A22 A23 ఓకే A31 A32 A33. ఓకే పైన చూడండి ఒకసారి A11 అంటే ఏంటమ్మా మనకి 3 కదా 3. నెక్స్ట్ A12 అంటే -1, A13 అంటే 0. ఇక్కడ లేదు కదా మనకి x3 అనేది 0 ఇంటూ x3 అని చెప్పి రాసుకోవచ్చు +0 ఇంటూ x3 ఇక్కడ ఇప్పుడు మనకి A13 వాల్యూ ఏమవుతుందమ్మా 0 కదా 0 రీప్లేస్ చేసుకున్నాం 3 -1 0. ఓకే నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి -2 1 1 అదే కదా ఇక్కడ రాసుకున్నాం -2 1 1. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి 2 -1 4 2 -1 4. x ఏమనుకుంటామమ్మా మనము x1, x1 x2 x3 మ్యాట్రిక్స్ B = 5 0 15. ఓకే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలిగా మనం. ఓకే A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటున్నాం. det A ఫైండ్ అవుట్ చేస్తున్నా 3 ఇంటూ ఈ రోను కాలం క్యాన్సిల్ చేయండి 1 ఇంటూ 4 అంటే 4 -1 ఇంటూ +1 అంటే -1 కదా -* -1 ఓకే ప్లస్
ఇక్కడ మైనస్ ఉంటుంది మనకి సైన్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1 అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఈ రో కాలం క్యాన్సిల్ చేయండి. -2 ఇంటూ 4 అంటే -8, -1 ఇంటూ 2 అంటే -2, ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 కదా, 0. దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 + 1 అంటే 5, ప్లస్ 1 ఇంటూ -8 -2 అంటే -10. దట్ ఈక్వల్స్ టు 3 5 are 15 -10. దట్ ఈక్వల్స్ టు 5 నాట్ ఈక్వల్స్ టు 0. Therefore A inverse exist. నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే ఏం ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాను, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, 3కి కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఈ 3 ఈ రో కాలం క్యాన్సిల్ చేయండి. ఇదే కదా మనకి AD - BC చేస్తామని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం. 4 + 1 అంటే 5 వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ చూడండి AD - BC అంటే 4 ఇంటూ 1 అంటే 4, -1 ఇంటూ 1 అంటే +1, 4 + 1 అంటే 5. అదే రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ -1కి చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మైనస్ కదా సింబల్ ఉంటుంది. ఓకే, ప్లస్ మైనస్ ప్లస్ ఇలా తీసుకుంటామమ్మా. ఓకే, ఇక్కడ మైనస్ ఉంటుంది. మైనస్కి మనకి ఇక్కడ -1కి ఏంటో చూద్దాం. ఓకే, -1కి ఇది ఈ రో కాలంని క్యాన్సిల్ చేయండి. -2 ఇంటూ 4 అంటే -8, మైనస్ ఇక్కడ -2 ఇంటూ 1 అంటే -2 అంటే ఏమొస్తుంది మనకి -10. ఇక్కడ ఆల్రెడీ మనకేముందమ్మా మైనస్ ఉంది కదా సింబల్ పైన, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అందుకోసం +10 రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 0కి చేస్తున్నాం. 0 రో కాలం క్యాన్సిల్ చేయండి. -2 ఇంటూ -1 అంటే +2, -2 ఇంటూ 1 అంటే 2, 2 - 2 అంటే 0 కదా, 0. ఓకే, నెక్స్ట్ కూడా -2కి చేద్దాం. -2 కాలమ్ రో క్యాన్సిల్ చేయండి. -1 ఇంటూ 4 అంటే -4, -1 ఇంటూ 0 అంటే 0. ఓకే, -4 ఇక్కడ ఏముంటుందమ్మా మనకి సింబల్ మైనస్ కదా, మైనస్ ప్లస్ మైనస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి +4. ఓకే, నెక్స్ట్ దానికి చేస్తే ఎంత వస్తుందంటే 12, 1 -1 -3 +1. ఓకే, నెక్స్ట్ adjoint A ఈక్వల్స్ టు, adjoint A అంటే ఏం చెప్పానమ్మా, ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద రాస్తాం. ఓకే, 5 10 0, 5 10 0. ఓకే, 4 12 1, 4 12 1. ఓకే, -1 -3 1. ఓకే, నెక్స్ట్ A ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det A ఇంటూ adjoint A. A ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det A అంటే 5 వచ్చింది కదమ్మా, 5. adjoint A అంటే మనకి ఇదే కదా, ఇది రీప్లేస్ చేసుకున్నాం. ఓకే, 5 4 -1 10 12 -3 0 1 1. A ఇన్వర్స్ ఈక్వల్స్ టు 5 చేసేయండి. 1 2 0/5 చేస్తే 4/5, 12/5, 1/5, -1/5 -3/5 1/5. ఓకే, నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఇది వచ్చింది. ఇప్పుడేం చేస్తామమ్మా మనం, బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నాము, ఏ ఇన్వర్స్ ఇంటూ బి కదా, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అంటే మనకి మ్యాట్రిక్స్ ఇదే కదా వచ్చింది, 1 4/5, 1 -1/5, 2 12/5 -3/5, 0 1/5 1/5. నెక్స్ట్ బి అంటే ఏం తీసుకున్నామమ్మా, 5 0 15. దట్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి దీన్ని. 1 ఇంటూ 5 అంటే 5, ప్లస్ 4/5 ఇంటూ 0 అంటే 0, మైనస్ 1/5 ఇంటూ 15. 1/5 ఇంటూ 15 అంటే 5 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 3. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ 5 అంటే 10, ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, 0, మైనస్ 3/5 ఇంటూ 15 అంటే -3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 3s are 9, -9. ఇక్కడ చూడండి 0 5 ఇంటూ 0 అంటే 0, ప్లస్ 1/5 ఇంటూ 0 అంటే 0, ప్లస్ 1/5 ఇంటూ 15 అంటే 3. దట్ ఈక్వల్స్ టు, ఇది సింప్లిఫై చేసామనుకోండి, 5 - 3 అంటే 2, 10 - 9 అంటే 1, 0 + 0 + 3 ఈక్వల్స్ టు 3. Okay, this is the X matrix. Okay, therefore the solution is x1 equals to 2, x2 equals to 1, x3 equals to 3. Gauss elimination method. In this method, the variables from the system of linear equations are eliminated successively and the system of equations is reduced to an upper triangular system from which the variables are determined by back substitution
బ్యాక్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాము. ఓకే, ఎలిమినేట్ సక్సెసివ్లీ, ఎలిమినేట్ చేస్తామమ్మా, ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలిమినేట్ చేస్తాము. ఎలిమినేట్ చేసి ఏం చేస్తామంటే x1 x2 x3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, we shall explain this method by considering a system of three equations. త్రీ ఈక్వేషన్స్ ని తీసుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. let us consider a11 x1 plus a12 x2 plus a13 x3 equals to b1. this is equation 1. a21 x1 plus a22 x2 plus a23 x3 equals to b2. this is equation 2. a31 x1 plus a32 x2 plus a33 x3 equals to b3. this is equation 3. step 1. step 1 లో ఏం చేయాలో చూద్దాం. eliminate first x1 from 2 and 3 by using equation 1. equation 1 ని యూస్ చేసి x1 ని ఎలిమినేట్ చేయాలి. ఏ ఈక్వేషన్స్ లోనమ్మా? 2, 3 ఈక్వేషన్స్ లో. ఓకే, 2, 3 ఈక్వేషన్స్ లో ఈక్వేషన్ 1 ని యూస్ చేసి x1 ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ a13 x3 ఈక్వల్స్ టు b1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. a22 డాష్ x2 ప్లస్ a23 డాష్ x3 ఈక్వల్స్ టు b2 డాష్. a32 డాష్ x2 ప్లస్ a33 డాష్ x3 ఈక్వల్స్ టు b3 డాష్. ఓకేనా, మనము ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తాం కదా, సింప్లిఫై చేయాలి అంటే ఈ 2 ఈక్వేషన్స్ ని ఇలా సింప్లిఫై చేసినప్పుడు మనకి ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, అందుకోసం డాష్ అనేది పెట్టుకున్నాము. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 5, దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. నెక్స్ట్ step 2. eliminating now x2 from 6 by using 5. then we get a11 x1 plus a12 x2 plus a13 x3 equals to b1. a22 x2 plus a23 x3 a22 dash x2 plus a23 dash x3 equals to b2 dash. a33 double dash x3 equals to b3 double dash. now evaluating x1 comma x2 comma x3 by back substitution. ఓకేనా, x2 ని ఎలిమినేట్ చేసాము 6th ఈక్వేషన్ లో. ఫస్ట్ ఏం చేసామమ్మా, స్టెప్ 1 లో x1 ని ఎలిమినేట్ చేసాము 2, 3 ఈక్వేషన్స్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ స్టెప్ 2 లో ఏం చేస్తున్నామంటే మనము ఈక్వేషన్ 6 లో నుంచి x2 ని ఎలిమినేట్ చేస్తున్నాము by using equation 5. okay, now evaluating x1 comma x2 comma x3 by back substitution. ఇక్కడ x3 వాల్యూ వచ్చింది, x3 ఈక్వల్స్ టు b3 డబల్ డాష్ బై a3 డబల్ డాష్ అనుకోవచ్చు కదా. ఓకేనా, ఈ వాల్యూని దీనిలో రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడేం వాల్యూ వస్తుంది, x2 వాల్యూ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే మనకేమవుతుందమ్మా, మనకి వచ్చేస్తుంది కదా ఫస్ట్ ఈ ఇక్కడ x1 x2 x3 వాల్యూస్ వచ్చేసినట్టే కదా, అలా ఎవాల్యుయేట్ చేయండి అని చెప్తున్నారు ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. solve by Gauss elimination method the following equations. following equations ఏమి ఇచ్చారు చూడండి. 6x plus 3y plus 2z equals to 6, 6x plus 4y plus 3z equals to 0, 20x plus 15y plus 12z equals to 0. this is the system of linear equations. okay, Gauss elimination method యూస్ చేసి కదా చేయమన్నది. ఓకే, given equations are solution, given equations are given equations రాస్తాం. 6x plus 3y plus 2z equals to 6, 6x plus 4y plus 3z equals to 0, 20x plus 15y plus 12z equals to 0. this is equation 1, equation 2, equation 3 అనుకుంటాం. ఓకే, now eliminating x from 2 and 3 by using 1. ఓకే, అక్కడేమనుకున్నామమ్మా మనము ప్రొసీజర్ చెప్పేటప్పుడు x1 ని ఎలిమినేట్ చేయండి ఫ్రమ్ 2, 3 అని చెప్పాం. ఇక్కడ x1 ప్లేస్ లో ఏముంది, x ఉంది, బికాజ్ now eliminating x అని చెప్తున్నారు. ఓకే, x from 2, 3 by using 1. ఓకే, using 1 ని యూజ్ చేసి ఏం చేయాలమ్మా, 2, 3 లో మనము ఏం చేయాలి, x ని ఎలిమినేట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి 2 సాల్వ్ చేసామనుకోండి ఎలిమినేట్ అయిపోతుందిగా. 6x ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం కదా మనం, 6x క్యాన్సిల్ అయిపోయి ఇంకా y z ఉంటాయి. ఓకేనా, అందుకోసం ఏం చేస్తున్నామంటే 1 - 2 చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ 6x ప్లస్ 3y ప్లస్ 2z ఈక్వల్స్ టు 6. దీన్ని సింప్లిఫై చేయండి. 6x ప్లస్ 4y ప్లస్ 3z ఈక్వల్స్ టు 0. సింప్లిఫై చేస్తే మనం ఇక్కడ ప్లస్ ఉన్న చోటల్లో మైనస్ పెట్టుకుంటాం కదా, సింప్లిఫై చేసేటప్పుడు మైనస్ మైనస్ మైనస్. ఓకే, 6x క్యాన్సిల్ అయిపోయింది. 3y మైనస్ 4y అంటే మైనస్ y, 2z మైనస్ 3z అంటే మైనస్ z, 6 మైనస్ 0 అంటే 6. ఓకే, ఇలా వచ్చిందమ్మా మనకి ఈక్వేషన్ అనేది. నెక్స్ట్
నెక్స్ట్ 1 into 10 చేస్తున్నాం. 1 into 10 ఎందుకు చేస్తున్నాం అంటే దీనిలో కూడా ఈ థర్డ్ ఈక్వేషన్ లో కూడా మనం ఏం చేయాలి, x ని క్యాన్సిల్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి కదా. అందుకోసం ఏం చేస్తుందంటే ఇక్కడ 6 into 10 చేసాం అనుకోండి 60 అవుతుంది. ఇక్కడ 20 into 3 థర్డ్ ఈక్వేషన్ ఇంటూ 3 చేసాం అనుకోండి 60 అవుతుంది కదా. 60 క్యాన్సిల్ అవుతుంది కదా. అందుకోసమని ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 10 చేస్తున్నాము. దట్ ఇంప్లై 60x ప్లస్ ఇక్కడ మనకి 3 into 10 అంటే 30, 2 into 10 అంటే 20, 6 into 10 అంటే 60. ఓకే, అలాగే 60x ప్లస్ 30y ప్లస్ 20z ఈక్వల్స్ టు 60. నెక్స్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నామంటే 3తో మల్టిప్లై చేయాలని చెప్పానుగా, 3తో మల్టిప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఓకే, 60x ప్లస్ 45y ప్లస్ 36z ఈక్వల్స్ టు 0. మైనస్ పెట్టుకుంటాం కదా, ప్లస్ ఉన్న చోటల్లా మైనస్ మైనస్ మైనస్. ఓకే, 60x క్యాన్సిల్. 30 మైనస్ 45 అంటే మైనస్ 15y, 36 మైనస్ ఇక్కడ మైనస్ 36 ప్లస్ 20 అంటే మైనస్ 16z. దట్ ఈక్వల్స్ టు 60 మైనస్ 0 అంటే 60. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మైనస్ కామన్ తీస్తున్నామమ్మా. మైనస్ కామన్ తీసి అటు పంపించేస్తే ఏమొస్తుందమ్మా 15y ప్లస్ 16z ఈక్వల్స్ టు మైనస్ 60. ఓకే, ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏమనుకుంటారంటే 6 అనుకోండి. నెక్స్ట్ ఇందాక మైనస్ y మైనస్ z ఈక్వల్స్ టు 6 వచ్చింది కదా, దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ x we get ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాస్తాము. 6x ప్లస్ 3y ప్లస్ 2z ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ మనం చేంజ్ చేసాం కదా ఈక్వేషన్స్ ని, మనం సాల్వ్ చేసాం కదా, సాల్వ్ చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్సే కదా మనం ప్రొసీజర్ లో చెప్పా 5 6 అనుకుంటామని. ఓకే, మైనస్ y మైనస్ z మైనస్ అటు తీసుకెళ్ళిపోయామమ్మ. y ప్లస్ z ఈక్వల్స్ టు మైనస్ 6, 15y ప్లస్ 16z ఈక్వల్స్ టు మైనస్ 60. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏం చేయాలి, ఇప్పుడు ఫిఫ్త్ ఈక్వేషన్ యూజ్ చేసి సిక్స్త్ ఈక్వేషన్ లో y ని క్యాన్సిల్ చేయమంటున్నారు. y ని క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి, y కి ముందు 15 కదా, అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ ఇంటూ 15 చేస్తే సరిపోతుంది కదా. అదే ఇక్కడ చేసాం, ఎలిమినేటింగ్ y ఫ్రమ్ 6 విత్ ద హెల్ప్ ఆఫ్ 5 ఫిఫ్త్ ఈక్వేషన్ ఇంటూ 15. దట్ ఇంప్లైస్ 15y ప్లస్ 15z ఈక్వల్స్ టు మైనస్ 90. 6 ఇంప్లైస్ 15y ప్లస్ 16z ఈక్వల్స్ టు మైనస్ 60. మైనస్ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ వస్తుంది. ఓకే, 15y క్యాన్సిల్. 15 మైనస్ 16 అంటే మైనస్ z. దట్ ఈక్వల్స్ టు మైనస్ 90 ప్లస్ 60 అంటే మైనస్ 30. ఓకే, ఇలాగా 30 వచ్చిందమ్మా. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుందమ్మా ప్లస్ 30గా. z ఈక్వల్స్ టు 30. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ y we get ఎలా ఉందమ్మా చూడండి, 6x ప్లస్ 3y ప్లస్ 2z ఈక్వల్స్ టు 6y ప్లస్ z ఈక్వల్స్ టు మైనస్ 6. z ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా 30 కదా, 30 ఇక్కడ రాసుకున్నాం. z వాల్యూ 30 వచ్చింది. ఓకే, ఈ ఈక్వేషన్స్ అన్ని ఇలా రాసుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్ బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. z ఈక్వల్స్ టు 30 వచ్చింది కదా, మనకి పైన ఈక్వేషన్ y ప్లస్ z ఈక్వల్స్ టు మైనస్ 6 ఉంది కదా, దీనిలో రీప్లేస్ చేయండి. y ప్లస్ 30 ఈక్వల్స్ టు మైనస్ 6, మైనస్ 6 పెట్టాము. y ప్లస్ z ఈక్వల్స్ టు మైనస్ 6. z వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 30 కదా. ఓకేనా, 30ని ఇటువైపుకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది మైనస్ 30 మైనస్ 6, y ఈక్వల్స్ టు మైనస్ 36. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్స్ టు మైనస్ 36 వచ్చింది, z ఈక్వల్స్ టు 30 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 ఉంది కదా మనకి, ఈక్వేషన్ 1 లో రీప్లేస్ చేసేయండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా 6x ప్లస్ 3y ప్లస్ 2z ఉంది కదా, దానిలో రీప్లేస్ చేయండి. దానిలో రీప్లేస్ చేస్తే ఏమొస్తుందమ్మా 6x ప్లస్ 3 ఇంటూ మైనస్ 36 ప్లస్ 2 ఇంటూ 30 ఈక్వల్స్ టు 6. 6x మైనస్ 108, 3 ఇంటూ 36 అంటే 108, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ 2 ఇంటూ 30 అంటే 60. That equals to 6. 6x equals to 108 plus 60 ని దీన్ని మొత్తాన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోండాము. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు క్యాలిక్యులేటర్ లో మీరు. ఓకే, 6 మైనస్ 60 ప్లస్ అలా ఇటువైపుకి వచ్చేస్తే మైనస్ 60, ఈ మైనస్ అలా ఇటువైపుకి వచ్చేస్తే ప్లస్ 60. 6x ఈక్వల్స్ టు ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ 54. x ఈక్వల్స్ టు 54/6. 54/6 అంటే ఎంతమ్మా 9 టైమ్స్ ఏగా క్యాన్సిల్ అవుతుంది. x వాల్యూ ఎంత వచ్చింది 9 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చిందమ్మా మైనస్ 6. z వాల్యూ ఎంత వచ్చిందమ్మా 30. therefore the solution is x equals to 9, y equals to minus 36, z equals to 30. Next question, solve 2x plus y plus z equals to 10, 3x plus 2y plus 3z equals to 18, x plus 4y plus 9z equals to 16 by Gauss elimination method.
గాస్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి దీని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమంటున్నారు. ఓకే, సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 2x plus y plus z equals to 10, 3x plus 2y plus 3z equals to 18, x plus 4y plus 9z equals to 16. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం ఎలిమినేట్ చేయాలమ్మా? x ఏ కదా ఎలిమినేట్ చేయాల్సింది. నౌ ఎలిమినేటింగ్ x ఫ్రమ్ 2 and 3 by using 1 ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసి 2, 3 లో ఏం ఎలిమినేట్ చేయాలి? x ని ఎలిమినేట్ చేయాలి కదా. x ని ఎలిమినేట్ చేస్తున్నాం. x ని ఎలిమినేట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తే సరిపోతుందాం? ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. ఫస్ట్ దీన్ని 3 తో మల్టిప్లై చేయండి, దీన్ని 2 తో మల్టిప్లై చేయండి, సరిపోతుంది. అప్పుడు x ఎలిమినేట్ అవుతుంది కదా. ఓకే, 1 into 3 చేస్తాం. 1 into 3 implies 6x plus 3y plus 3z equals to 30. 2 into 2 చేస్తున్నాం. ఈక్వేషన్ 2 ని 2 తో మల్టిప్లై చేస్తాం. దట్ ఈక్వల్స్ టు 6x plus 4y plus 6z equals to 36. సింప్లిఫై చేయండి. మైనస్ 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 6x క్యాన్సిల్ అయిపోతుంది. 3y minus 4y అంటే మైనస్ y, 3z minus 6z అంటే మైనస్ 3z. దట్ ఈక్వల్స్ టు 30 minus 36 అంటే మైనస్ 36. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్, LHS సైడ్ మైనస్, RHS సైడ్ మైనస్, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ లో కూడా x ని క్యాన్సిల్ చేయాలి కదా. థర్డ్ ఈక్వేషన్ లో ఏముందో చూడండి అమ్మా. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x మాత్రమే ఉంది. అంటే ఈ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. 2 తో మల్టిప్లై చేయండి. 2 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాసేసుకున్నాము. థర్డ్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాం. 2x plus 8y plus 18z equals to 32. మైనస్ లో అప్లై చేస్తాం. మైనస్ పెట్టుకున్న మైనస్ 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 2x క్యాన్సిల్. y minus 8y అంటే మైనస్ 7y, 8 minus 18z అంటే మైనస్ 17z. ఓకే, దట్ ఈక్వల్స్ టు 10 minus 32 అంటే మైనస్ 22. 7y plus 17z equals to 22. ఓకే, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఎక్స్ వీ గెట్, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఎక్స్ తర్వాత మనకి ఏమొచ్చినాయో చూడండి అమ్మ. ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాసేసుకుంటాము. 2x plus y plus z equals to 10, y plus 3z plus 6, y plus 3z equals to 6, 7y plus 17z equals to 22. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మనము ఈ సిక్స్త్ ఈక్వేషన్ లో వైని ఎలిమినేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 5. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఫిఫ్త్ ఈక్వేషన్ ని ఓకే 7 తో మల్టిప్లై చేయండి. 7 తో మల్టిప్లై చేస్తే 7 into 3 అంటే 21. ఓకే, అలా రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తే మనకి 5 into 7. నౌ ఎలిమినేటింగ్ y ఫ్రమ్ 6 యూజింగ్ 5. ఓకే, 5 into 7 చేస్తున్నామమ్మా. ఓకే, 7y plus 21z equals to 42. 6 ఇంప్లైస్ 6 ని అలాగే రాసేసుకుంటున్నాం. 7y plus 17z equals to 22. మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్. ఓకే, 7y క్యాన్సిల్ అయిపోతుంది. 21 minus 17 అంటే 4z equals to ఇక్కడ 42 minus 22 అంటే 20. z equals to 20/4 అంటే 5. ఓకే, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ y we get, ఆఫ్టర్ ఎలిమినేటింగ్ y తర్వాత ఏమొచ్చిందమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాసేసుకుంటాం కదా. 2x plus y plus z equals to 10, y plus 3z equals to 6, z equals to 5. ఓకే, z ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనము? బ్యాక్ సబ్స్టిట్యూషన్ కదా, ఈ z వాల్యూ దీనిలో రీప్లేస్ చేస్తాం కదా, అదే చేస్తున్నాం. బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ వీ గెట్ z ఈక్వల్స్ టు 5. ఇక్కడ z ఈక్వల్స్ టు 5 రీప్లేస్ చేయండి. y plus 15 ఈక్వల్స్ టు 6. ఓకే, y ఈక్వల్స్ టు 6 minus 15. y ఈక్వల్స్ టు 6 minus 15 అంటే -9. y వాల్యూ -9 ఉంది, z వాల్యూ 5 ఉంది. ఓకే, ఈ 2 వాల్యూస్ మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయి దీనిలో రీప్లేస్ చేయండి. ఈ ఈక్వేషన్ లో 2x plus y plus z equals to 10 లో రీప్లేస్ చేస్తే 2x minus 9 plus 5 equals to 10. ఓకే, 2x minus 9 plus 5 అంటే -4 కదా, దట్ ఈక్వల్స్ టు 10. 2x equals to 14, x equals to 7. Therefore, the solution is x equals to 7, comma, y equals to -9, comma, z equals to 5. If you have any doubts, refer these books. Thank you.